హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పెండ్లంతో అప్పడాలండి. ఇవి పెండ్లం ఇలా ఉడకబెట్టేసుకొని చిన్న ముక్కల్లా కోసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీ లేకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకుని ఇలా చిన్న ముక్కలు కోసుకొని ఇందులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోండి. అలాగే బేకింగ్ సోడా కొద్దిగా 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. నేను కేజీ దుంపలు తీసుకున్నానండి. కేజీ దుంపలకి నేను ఇలాగ అర స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలా ఒకసారి మిక్సీ చేసుకోవాలండి. ముందు ఒకసారి మిక్సీ చేసుకున్నాక అప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకోవాలి. ముందే వేసుకుంటే దుంప నలగదండి, ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అందుకే ముందే దుంపని ఉడకబెట్టిన దుంప ముక్కల్ని మిక్సీ చేసుకున్నాక అందులోనే మనం పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసుకోవాలి. కారం, ఉప్పు, బేకింగ్ సోడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి. ఇలా చేసుకోండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మిక్సీ జారుకి కూడా వేస్ట్ అవ్వదు, ఇది ముక్కల్లాగా కూడా కనబడదు. మిక్సీ జారు కూడా లేకపోతే పాడైపోతుంటాయి బేగానే. ఇలా మిక్సీ చేసుకొని లేకపోతే రోట్లో కూడా అలాగే దంచుకోవాలండి. ముందు దుంప దంచేసుకొని ఇలాగ మెత్తగా దంచుకొని అందులోనే ఉప్పు, కారం వేసుకోవాలి. మనం ముక్కలతో పచ్చిమిరపకాయలు ముక్కలు అన్నీ వేసుకుంటే మాత్రం ముక్కలు నలగవండి. ట్రై చేయండి ఇలా చేసి ఇలాగ అప్పడాల ముద్దలాగే ఉంటుంది. ఇది చేసి చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని మనం బాగా మెదాయించుకొని నేను క్యాంప్లో ఉన్నానండి. మామూలుగా వీడియో ఉందని ఇలా పెడుతున్నాను. నేను ఇలా చిన్న ముక్కల్లా కోసుకొని చూసారా, ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా పూరిలాగా చేసుకోవాలండి. అప్పడాలు ఎలా చేసుకుంటామో అలాగే అప్పడాలలాగా పలచగా ఒత్తుకొని ఇవి ఎండబెట్టుకోవాలండి. ఎండ లేకపోతే నీళ్ళలో అయినా ఆరిపోతాయి. చూసారా, అలా స్మూత్గా వస్తాయి. చాలా బాగుంటాయండి ఇవి. టేస్ట్ అంటే సంవత్సరం ఒకసారి దుంపలు దొరికితే రోజు అస్తమానం దొరకవు పెండ్లం. అందుకని పండగ ముందు వచ్చిన దుంపలు అయితేనే బాగుంటాయండి అప్పడాలు చేసుకోవడానికి అని మా అమ్మగారు చెప్పేవారు. తక్కువ మంది చేసుకుంటారు అది, కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఇది కాల్చుకొని తిన్నా, నూనెలో వేయించుకున్న చాలా బాగుంటాయండి. ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకొని చిన్న గొడుగు ఎత్తిలాగా ఎండబెట్టుకోండి, అంతే ఎండిపోతాయి. ఇది అప్పడం కాల్చి దాని మీద నూనె రాసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఉట్టి కూడా తినవచ్చు, టైంపాస్కి కూడా. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా పెండ్లం అప్పడాలు రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేయండి. చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.